ఈ తొక్కిసలాటలేంటో, ఈ తొక్కిసలాటలో జనాల ప్రాణాలు పోవడం ఏంటో, ఇవి రిపీటెడ్‌గా జరుగుతూ ఉండడం ఏంటో, ఇవి కంట్రోల్ చేయడం కోసం ఒక స్పెసిఫిక్ విధానం అవలంబించకపోవడం ఏంటో అసలు అర్థం కాదు. ఈ సంవత్సరమే తీసుకోండి, తిరుపతితో మొదలయ్యాయి జనవరిలో. ఇప్పుడు నవంబర్ ఫస్ట్ కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు, తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం అని చెప్పి ఆ టోకెన్ల జారీ దగ్గర మొదలయ్యారు. ఇప్పుడు మళ్ళీ కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆ దర్శనం కోసం అని చెప్పి క్యూలలో నిలబడి ఇక్కడ తొక్కిసలాట వరకు చనిపోయారు. ఫస్ట్ తిరుపతిలో తొక్కిసలాట జరిగి చనిపోయారు, చాలామంది చనిపోయారు, చాలామంది గాయాల పాలయ్యారు. జనవరి 8 ఆరు 9 అండ్ అదే నెల మళ్ళీ జనవరి 29 కుంభమేళాలు తొక్కిసలాట, చాలామంది చనిపోయారు. ఆ చనిపోయిన సంఖ్య కూడా దాచిపెట్టేసింది అక్కడ ప్రభుత్వం. ఈ ఎక్కడ చెడ్డ పెరుగుతుందో ఫస్ట్ దాచిపెడదామని. అసలు ప్రభుత్వాలకు అకౌంటబిలిటీ ఎక్కడైనా కనిపిస్తుందా? అలా అడగడం కూడా ప్రభుత్వాలకు పెద్ద బూత్ అది. అకౌంటబిలిటీ లేదు అని చెప్పి అడగడం కూడా వాళ్ళకు పెద్ద బూత్ అయిపోతుంది. వ్యవస్థను ఆ రేంజ్లో వాడుతూ ఉన్నారు. తిరుపతి అయిపోయినా, కుంభమేళ తొక్కిసలాట అయిపోయినా, మళ్ళీ నెక్స్ట్ ఫిబ్రవరిలోనే కదా ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట, గుర్తుందా? ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట. మళ్ళీ ఆ తర్వాత ఆర్సీబీ కప్పు గెలిచిందని చెప్పి బెంగళూరులో ఆడ తొక్కిసలాట, ఆడపాయ జనాల ప్రాణాలు బాతనే ఉన్నాయి. ఆ తర్వాత కరూరు అది టీవీకే విజయ్ ర్యాలీ తొక్కిసలాట, దాదాపు 30-40 మంది చనిపోయారు పాపం. ఆ తొక్కిసలాట అయిపోయిందా? ఇంకా అధిక వేడివేడిగానే ఉందా? ఇప్పుడు ఇంకా మన శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గన వెంకటేశ్వర స్వామి ఈరోజు తొక్కిసలాట. ఇప్పటికి 10 మంది అంటూ ఉన్నారు, చిన్నపిల్లలు మహిళలు ఉన్నారు. ఆ సంఖ్య పెరుగుతుందా? పెరగకూడదని చెప్పి కోరుకోవాలి. ఇక్కడ వీళ్ళు చనిపోయారు. ఏంటి ఇదంతా? ఈ సంవత్సరంలో జరిగిన సంఘటనలే మాట్లాడా. ఈ సంవత్సరంలో జరిగిన సంఘటనలే ఇవన్నీ. ఇలా తొక్కిసలాట జరగకుండా చర్యలే తీసుకోలేరా? 2026లోకి వస్తూ ఉన్నాం. ఏఐ గురించి, ఏ అద్భుతాల గురించి మాట్లాడుతూ ఉన్నాం. టెక్నాలజీలో ఎంత ముందుకు వెళ్తున్నారో మాట్లాడుకున్నాం. ఎన్ని మాట్లాడుతున్నా సామాన్య జనాలు తొక్కిసలాటలో పోకుండా మాత్రం మనం కాపాడుకోలేకున్నాం. ఏం చేస్తాం? బాధేస్తుంది.